యువత క్రీడల్లో గెలుపోటములు సమానంగా స్వీకరించాలని వాటిని నిజ జీవితంలో కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అదనపు ఎస్పీ ఎన్ రవితో కలిసి ప్రారంభించారు. పోలీసులు ప్రజల మధ్య స్నేహపూర్వకంగా సంబంధాలను మెరుగుపరిచేందుకు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ తెలిపారు. అందులో భాగంగానే జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. వాలీబాల్కు సంబంధించి ప్రతి మండలం నుంచి ఒక్కొక్క టీం, పోలీసు నుంచి 10వ బెటాలియన్తో సహా 5 టీమ్స్, క్రికెట్కు సంబంధించి పోలీసు నుంచి 2 టీమ్స్, పబ్లిక్ నుంచి 2 టీమ్స్, రెవెన్యూ శాఖ 1 టీం తలపడతాయని తెలిపారు. యువత క్రీడలతో పాల్గొనడం వల్ల శారీరకంగా, ఆరోగ్యంగా, దృఢంగా ఉండటంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కూడా ఉంటారని చెప్పారు. అండర్ కమ్యూనిటీ పోలీసింగ్ ఒక వాలీబాల్ మ్యాచ్ అండ్ క్రికెట్ మ్యాచ్కి కాంపిటీషన్స్ పెట్టాము. ఈ కాంపిటీషన్కి ఒకటే ఆబ్జెక్టివ్ ఉంది, మా పిల్లలకి కొంచెం ఎంకరేజ్ చేయడానికి. ఇప్పుడు పార్టిసిపేషన్లో ప్రతి 12 మండల్స్కి 12 టీమ్స్ వచ్చింది. మన పోలీస్ వాళ్ళకి ప్రతి సర్కిల్కి ఒక టీం, బెటాలియన్ నుంచి టీం వచ్చింది. క్రికెట్ కోసం అగ్రికల్చర్ నుంచి కూడా టీం వస్తుంది. ఇది మొత్తం కలిపి ఒకసారి మా యూత్కి ఎంకరేజ్మెంట్ కోసం మేము ట్రై చేస్తాం. వాళ్ళకి ఇక్కడికి పిలిచి మన పోలీస్కి ఒక ఎక్స్పోజర్ లాగా, మన ఆఫీసర్స్ తోటి మాట్లాడడానికి ఒక ఎక్స్పోజర్ లాగా, అదే మా ప్రయత్నం.